హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేనేం చేస్తున్నానో తెలుసా? వెజ్ మోమోస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. మైదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, జీరా పౌడర్, కొత్తిమీర. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్స్ మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకుంటున్నాను. పిండిని చపాతీ పిండిలాగా కలుపుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత దానికి కొంచెం ఆయిల్ రాసి ఒక 5 minutes పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకుంటున్నాను. తురిమిన క్యారెట్ వేసుకుంటున్నాను. బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. కారం కొంచెం వేసుకుంటున్నాను. జీరా పౌడర్, ధనియాల పౌడర్, పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. కొత్తిమీర వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని బాగా వేయించాలి. బాగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పఫ్ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ పిండి నానబెట్టుకున్నాం కదా, మూత తీసుకుందాం. ఇప్పుడు తీసుకున్న తర్వాత చూడండి, ఇలా మెత్తగా అవుతుంది. పిండిని ఇంకా కొంచెం మెత్తగా చేతితో ఒత్తుకోవాలన్నమాట. బాగా మెత్తగా చేసుకోండి. పిండిని ఎంత నాదుకుంటే అంత మంచిగా వస్తుందన్నమాట. కొంచెం తీసుకొని చపాతీ బాల్స్ లాగా చేసుకోండి. నేను అలాగే చేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు చపాతీ చేసుకుంటున్నాను. కొంచెం పొడి చల్లుకొని చపాతీ చేసుకుంటున్నాను. చపాతీని పల్చగా కాకుండా, లావుగా కాకుండా మీడియం సైజులో చపాతీస్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు చేసుకున్న చపాతీస్లోకి పఫ్ పెడదాం. చపాతీలోకి ఎంత కావాలో అంత కొంచెం పఫ్ పెట్టుకొని దాన్ని ఎడ్జెస్ని చేతిలోకి చేసుకొని కొంచెం మడత పెట్టుకుందాం. క్లోజ్ చేసుకుందాం. రౌండ్గా ఉన్న పిండి మొత్తం క్లోజ్ చేసుకుంటూ ముద్దలాగా చేసుకుంటున్నాను ఇక్కడ నేను. అంతే అండి, మోమోస్ ఇట్లా చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇడ్లీ కుక్కర్ తీసుకుంటున్నాను. ఇడ్లీ కుక్కర్లో స్టవ్ మీద పెట్టి కొంచెం వాటర్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను. వాటర్ ఇడ్లీ కుక్కర్ ప్లేట్స్ పైన నేను చేసుకున్న మోమోస్ పెట్టుకుంటున్నాను. తర్వాత కుక్కర్లో పెట్టి 10 minutes మూత పెట్టుకొని వేడి చేస్తున్నాను. 10 minutes పెట్టుకుంటే సరిపోతుంది, చాలు. తర్వాత తీసి చూస్తే ఇలా వచ్చాయి, బాగా వచ్చాయి. అంతే అండి, వెజ్ మోమోస్ రెడీ అయిపోయాయి. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.